విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వంటిల్లు జంక్షన్ వద్ద అన్న క్యాంటీన్ను కూటమి నేతలు కోన తాతారావు, కరణంరెడ్డి నరసింహారావు, కార్పొరేటర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పేదవాడికి అన్నం పెట్టాలనే మంచి ఆలోచనతోటి గతంలో చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లు ప్రారంభించారని, వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లో పూర్తిగా మూసివేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం అవడంతో పేదవారి కళ్ళలో ఆనందం చూశామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని కూటమి నేతలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభపరిణామం. గాజువాక నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది 73వ వార్డులో. ఈ యొక్క కార్యక్రమంలో కూటమి పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జీలందరూ పాల్గొనడం జరిగింది. అలాగే వార్డు కూటమి పార్టీ అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నాం. 5 రూపాయలకే కడుపు నిండా భోజనం, హ్యాపీగా ఏ పని చేసుకుని వచ్చినా కూడా కానీ 5 రూపాయలతో భోజనం చేసి ఇంటికి వెళ్ళవచ్చు, ఆనందంగా ఉండవచ్చు. నాకు సంతోషం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది. ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో ఈ క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క క్యాంటీన్ చూసి ప్రజలందరూ కూడా మీ అంతా ఆనందంగా ఈరోజు భోజనం చేస్తామని చెప్పి అలాంటి ప్రజలు కూడా తినడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలందరూ కూడా. కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ప్రజలు కానీ ఎంతో సంతోషంతో ఈ రోజు ఉన్నటువంటి మీడియా వారి ఆధ్వర్యంలో ఈ రోజు గాజువాకలో 73వ వార్డులో ఈ క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఎన్నో మంచి పనులు చేసి ప్రజలకి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి విషయంలో కానీ కూటమి ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే నా పక్కన ఈ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు రైతు గోవింద్ గారు కానీ, దుర్గా గారు కానీ, కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేదవాడి కడుపు నిండుగా అన్నం పెట్టే ప్రభుత్వం వచ్చింది అనడానికే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా పేదవాడి కడుపు నిండాలి అని చెప్పి 5 రూపాయల అన్న క్యాంటీన్ ని తిరిగి ప్రారంభించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందనడానికి ఇదే నిదర్శనం. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ లో భోజనం సంతృప్తిగా వాడు పొట్ట నిండుగా అన్నం పెట్టేటువంటి నారా చంద్రబాబు నాయుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. అలాగే రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల ప్రకారము ఈ రోజు విజయవాడలో ఉన్నందుకు గాను ప్రతి ఒక్కరు వచ్చి 5 రూపాయల అన్నా క్యాంటీన్ ని ప్రారంభించి వారి కుటుంబ సమేతంగా ఎవరైతే కూడు గుడ్డ నీడ లేకపోయినా వారికి బ్రతుకు తెరువుడుగా ఉంటూ ఈ పాలన సాగుతుందో, ఈ పాలనలో ఎవరైతే తిండికి ఇబ్బంది పడుతున్నారు వారందరూ కూడా అన్నా క్యాంటీన్ మీకు అందుబాటులో ఉండే విధంగా 3 పూటల మీ అన్నా క్యాంటీన్ ఉంది. ఆదుకునే ఆపన్న హస్తంగా నారా చంద్రబాబు మీ జీవితాల్లో వెలుగు నింపే విధంగా ఈ అన్నా క్యాంటీన్ అందరి జీవితాల్లో వెలుగు నింపే విధంగా, పొట్ట నిండా కూడి పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ఉందని మనస్ఫూర్తిగా అందరూ ఆకాంక్షిస్తున్నారు. అలాగే ఎవడైతే పొట్ట మీద కొట్టి అన్నా క్యాంటీన్లు పాత బంగ్లాల్లో మార్చేశారో తిరిగి ఈ బంగ్లాలోనే ప్రతి ఒక్కరు భోజనం చేసే విధంగా అన్నా క్యాంటీన్ రూపొందించబడడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు పూనుకున్నారనడానికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకున్నాం. పేదవాడికి కట్టెడు అన్నం 5 రూపాయలకే 3 పూటలు కూడా ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ పేరు మార్చి అమలు చేసినా బాగుంటుంది. ఎందుకంటే ఎంతో మంది వ్యాపారాలు చేసుకుంటూ 5 రూపాయలతో అన్నం తిని వాళ్ళు మంచిగా జీవనం సాగించేవారు. ఎందుకంటే బయటని భోజనం చేయాలంటే మినిమం 100 రూపాయలు ఉంటే కానీ చేయలేని పరిస్థితి ఒక పూటకి. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తామని ఇదే తారీఖున ఇక్కడ అమలు చేయడం జరిగింది. శుభసూచకం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం పేదల పక్ష ప్రభుత్వం. తప్పకుండా రానున్న రోజులు అన్ని పథకాలు అమలు చేస్తే జరుగుతాయి. కూటమి ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తుంది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ధ్యేయంగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ప్రకటించిందో 200 అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 75 అన్నా క్యాంటీన్లు, అలాగే గాజువాక నియోజకవర్గం పరిధిలో 2 అన్నా క్యాంటీన్లు, ముఖ్యంగా మా 73వ వార్డు పరిధిలోని ఉడా డబల్ రోడ్లో ఇక్కడ, అలాగే నియోజకవర్గ పరిధి ఆటో నగర్లో మరో క్యాంటీన్ ఈరోజు ప్రారంభోత్సవానికి నోచుకుంది. ఈరోజు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని అన్న నందమూరి తారక రామారావు గారి దృఢ సంకల్పం ఏదైతే ఆనాడు పార్టీ స్థాపించారో దానికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నా గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2018-19 సంవత్సరంలో
ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో, ఏవైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయకుండా ప్రజలకు పట్టిన అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లని లెక్కలోకి తీసుకోకుండా సచివాలయాలు కానీ కొన్ని క్యాంటీన్లని బూత్ బంగ్లాలాగా తయారు చేసి ఎటువంటి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయి. దానికి ముఖ్య ఉదాహరణే మనం నించున్న అన్నా క్యాంటీను. ఇది శిథిలావస్థకి చేరుకుంది. ఏదైతే జూన్ 4వ తారీఖున ఎలక్షన్ ఫలితాలు వచ్చాయో ఆ మరుసటి రోజే ఇక్కడ వార్డు నాయకులు అందరం కలిసి ఈ యొక్క అన్నా క్యాంటీన్ని శుభ్రపరిచి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాలతో దీన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారి చొరవతో మళ్ళీ పేదవాడికి పట్టిన అన్నం పెట్టేలా తీర్చిదిద్దారు. మా వార్డు 73వ వార్డు తరఫున ముఖ్యమంత్రి వర్యులకి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో మరిన్ని అన్నా క్యాంటీన్లు నియోజకవర్గ పరిధిలో ఇంకా స్థాపించి పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, అలాగే మా ప్రభుత్వాన్ని, మా అధ్యక్షులని కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడికి ప్రతిరోజు 3 రకాల మెన్యూ ఉంటుంది. ఉదయం 7 నుంచి 9 వరకు అల్పాహారం, అలాగే మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు మధ్యాహ్న భోజనం, అలాగే సాయంత్రం 7 నుంచి 9 వరకు రాత్రి భోజనం. కేవలం 5 రూపాయలకే ప్రతి పేదవాడు జోబులో ఒక 5 రూపాయల బిల్లతో ఇక్కడికి వచ్చి భోజనం చేయొచ్చు. అది సదుద్దేశంతో చేశారు కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క అన్నా క్యాంటీన్ సద్వినియోగం చేసుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో హామీలో మీరు భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ